లఖీసరాయ్ ఘటన మినహా బీహార్ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నీతీష్ సర్కార్లోని 16 మంది మంత్రులు, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సహా మరికొందరు ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. లఖీసరాయ్లో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా వాహనంపై ఆర్జేడీ శ్రేణులు దాడి చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం 5 గంటల వరకు 60.18% పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. 2020 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఓటింగ్ జరిగినట్లు తెలిపింది. చెదురుమదురు ఘటనలు మినహా బీహార్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. లఖీసరాయ్లో బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా వాహనాన్ని ఆర్జేడీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆర్జేడీ శ్రేణులను చెదరగొట్టారు. ఉదయం 7 గంటలకు 121 స్థానాల్లో మొదలైన తొలిదశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. భద్రతా కారణాలతో 6 నియోజకవర్గాల్లో 5 గంటలకే ఓటింగ్ ముగిసింది. బెగూసరాయ్, సమస్తీపూర్, మాధేపురా జిల్లాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ రాజధాని పట్నా సహా బంకీపూర్, దిఘు, కుమ్రార్లో తక్కువ శాతం పోలింగు నమోదైంది. తొలిదశ పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆర్జేడీ అగ్రనేత, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా సహా నితీష్ మంత్రివర్గంలోని 16 మంది మంత్రులు ఈ విడతలో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు తమ తమ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ బఖ్తియార్పూర్లో ఓటు వేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఆయన సతీమణి మాయా శంకా పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి ఎల్జేపీ రామ్విలాస్ పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ ఖగారియాలో ఓటు వేశారు. మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీదేవి కుమారుడు మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ పట్నాలో ఓటు వేశారు. బీహార్లో తమ కుమారుడు తేజస్వీ యాదవ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని లాలూ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. జనశక్తి జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పట్నాలో ఓటు వేశారు. లఖీసరాయ్లో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేసి వెళ్తున్న ఆయన వాహనాన్ని ఆర్జేడీ మద్దతుదారులు కొందరు అడ్డుకున్నారు. ఆయన కారుపై చెప్పులు, పేడ విసిరారు. విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్జేడీ శ్రేణులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆయన అక్కడి నుంచే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. అదనపు బలగాలను పంపించారని ఆదేశించారు. అత్యంత వెనకబడిన వర్గాల ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. ఆర్జేడీ గూండాలు తన వాహనంపై దాడి చేశారని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విజయ్ సిన్హా డిమాండ్ చేశారు. ఆర్జేడీ అధికారంలో లేకుంటేనే పరిస్థితి ఈ విధంగా ఉందని, అధికారంలో ఉంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజలు అర్థం చేసుకోవాలని విజయ్ సిన్హా అన్నారు. మరోవైపు సిన్హా ఆరోపణలను ఆర్జేడీ ఎమ్మెల్సీ అజయ్ కుమార్ సింగ్ తోసిపుచ్చారు. ఓడిపోతానన్న భయంతోనే విజయ్ కుమార్ సిన్హా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లఖీసరాయ్ ఘటనపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీని ఆదేశించింది. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటానికి అనుమతించబోమని సీఏసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై తీవ్ర దుమారం రేగటంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికలను నిశితంగా పర్యవేక్షించింది. తొలి విడతలో ఏర్పాటు చేసిన 45,000కు పైగా పోలింగ్ కేంద్రాల లైవ్ ఫీడ్ ను 3 ఎన్నికల కమిషనర్లు పరిశీలించారు. బీహార్లో తొలిసారి అన్ని పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, మిగతా 2 కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి ఢిల్లీ నిర్వాచన్ సదన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి బీహార్ తొలి విడత పోలింగ్ ను పర్యవేక్షించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.